ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. బ్రేకింగ్ న్యూస్. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల అక్రమ ఆయుధాల తయారీ ఫ్యాక్టరీని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. ఘటనా స్థలంలో 8 సింగిల్ షాట్ రైఫిల్స్తో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే భారీగా పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే సామాగ్రిని సీజ్ చేశారు. సైనికులకు హాని చేయడమే లక్ష్యంగా పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. భద్రతా దళాల మధ్య సమన్వయంతో మావోయిస్టుల ప్రణాళికను భగ్నం చేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల అక్రమ ఆయుధాల తయారీ ఫ్యాక్టరీని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. మనం చూస్తున్నాం అక్కడ పోలీసు బలగాలపైన టార్గెట్ చేయడం కోసంగా వాళ్ళు అనేక ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఆ ఆయుధాలను మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం ఇస్తారు. భాస్కర్, ఈ సమాచారం ఎట్లా తెలిసింది? అక్కడ ఒక తుపాకుల తయారీ జరుగుతోంది, పోలీసులను టార్గెట్గా ఈ రకంగా అక్కడ ఫ్యాక్టరీ ఉంది అన్నటువంటి విషయం ఎట్లా పోలీసులకు తెలిసింది? ఆపరేషన్ ఎట్లా జరిగింది ఇది? రాజేష్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పటికే గత సంవత్సరం నుంచి కూడా ఆపరేషన్ కాగార్ పేరుతోటి మావోయిస్టుల యొక్క కార్యకలాపాలు నియంత్రించేందుకు మొదటైతే భద్రతా సైనిక సిబ్బంది, సిఆర్పిఎఫ్ తో పాటుగా డిఆర్జీ సిబ్బంది, మరో కోబ్రా సిబ్బందితో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు మొత్తం కూడా ఒక బృందాలుగా ఏర్పడ్డారు. మొత్తానికైతే ఒక 4 వైపుల నుంచి కూడా ఇప్పటి వరకు అబుజ్మట్ అడవుల్లో ఉన్న సుక్మా జిల్లా, నారాయణపూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు వాళ్ళ యొక్క వలయంలో తీసుకునే నేపథ్యం అవుతుంది. ఫలితంగా ఇప్పటి వరకు చాలా వరకు మావోయిస్టులను మట్టబెట్టారు. మరి కొంతమందిని అదుపులో తీసుకున్నారు. మరి కొంతమంది వాళ్ళే స్వతహాగా గన్స్ తో, వెపన్స్ తో సహా లొంగిపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా ఇంకా సుక్మా జిల్లాలో అడపాదడప గంగళూరు పోలీస్ స్టేషన్ సమీపంలో కావచ్చు, నారాయణపూర్ ప్రాంతాల్లో కూడా వివిధ ప్రాంతాలలో నక్సలైట్లు మరి కొంతమంది దిగువ స్థాయి కేడరు డిఆర్జీ సిబ్బందికి ఎదురుపడిన నేపథ్యంలోనూ వాళ్ళంతా కూడా ఆపరేషన్ కాగార్ పేరుతో సర్చ్ చేస్తున్న నేపథ్యంలోనూ ఆ పోలీసులను చూసి మావోయిస్టులు ఎదురుకాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా ఈ ఎదురుకాల్పులకు సంబంధించి వీళ్ళు కూడా ధీటుగానే పోలీసులు జవాబు చెప్తున్న నేపథ్యం అవుతుంది. కానీ విశ్వసనీయ సమాచారం, పట్టుబడినటువంటి మావోయిస్టులు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా ఆపరేషన్ కాగార్ పేరుతో సర్చ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనూ ఆ సమీపంలో ఉన్నటువంటి సుక్మా జిల్లాలో అడవి ప్రాంతంలోనూ ఒక్కసారిగా నక్సలైట్లకు సంబంధించి భారీ డంపు ఛేదించిన నేపథ్యం ఉంది. ఒక 8 రైఫిల్స్ తో పాటుగా మరికొన్ని విలువైనటువంటి పేలుడు పదార్థాలతో పాటు సింగిల్ షాట్ రైఫిల్స్ తో పాటుగా 8 సింగిల్ షాట్స్ రైఫిల్ తో పాటు ఆయుధాలు, మొత్తంగా ఆయుధాలు తయారు చేసేటువంటి యంత్రాలతో పాటు తుపాకీ విడిభాగాలు, పెద్ద మొత్తంలో పేలుడు సామాగ్రి మొత్తం కూడా పోలీసులు ఛేదించి వాటన్నిటిని కూడా గుర్తించిన నేపథ్యం ఉంది. ఫలితంగా విలువైనటువంటి కీలకమైన సమాచారం సైతం కూడా రాబట్టారు. కానీ ఆ సమయంలో మావోయిస్టులు ఎవరు కూడా అంటే అందుబాటులో లేని నేపథ్యం అయితే ఉన్నదని తెలుస్తుంది. అయితే ఇది మావోయిస్టులు పూర్తిగా వాళ్ళ యొక్క అంటే నక్సలైట్లపై నక్సలైట్ యొక్క ఉనికిని చాటుకునేందుకు భద్రతా సైనిక సిబ్బందికి హాని కలిగించే విధంగా వాళ్ళ యొక్క యంత్ర సామాగ్రిని తయారు చేసే విధానంతో పాటుగా కొన్ని సంఘటన అంటే హింసాత్మక సంఘటనలు పాల్పడే విధంగా వారి వ్యూహం ఉందనే పనిలో భాగంగానే వీళ్ళందరూ కూడా వీటన్నిటిని కూడా ముందే స్వాధీనం చేసుకొని ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఛేదించే నేపథ్యం ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వాళ్ళ పేలుడు సామాగ్రిని అక్కడ తయారు చేసేటువంటి ఆయుధాలు తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీని వాళ్ళు ధ్వంసం చేశారు. అక్కడ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కొంత ఆయుధాల తయారీ కోసం కావాల్సినటువంటి ఆ ముడి సరుకును కావచ్చు, ఆ మెటీరియల్ని మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.